స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30 తారీఖులోపు ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఆ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఎంపీటీసీలు, జెడ్పీ, ఎంపీపీల సంఖ్యపై లెక్క తేల్చింది. రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీలు 5,733, జెడ్పీటీసీలు, ఎంపీపీలు 566, జెడ్పీ స్థానాలు 31 ఉన్నట్లుగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా ప్రస్తుతం 5,773గా లెక్క తేల్చింది. అంటే 44 స్థానాలు తగ్గాయి. ఎంపీపీలు, జెడ్పీటీసీల సంఖ్య మాత్రం గతంతో పోల్చుకుంటే 27 స్థానాలు పెరిగాయి. 2019లో 539 ఉండగా ప్రస్తుతం వాటిని 566కు పెంచారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 353 ఎంపీటీసీ స్థానాలుండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 83 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య లెక్కను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించారు. ప్రస్తుతం వాటి సంఖ్య 12,778కి చేరింది. గ్రామాల్లో వార్డుల సంఖ్య 113,136 ఉండగా వాటి సంఖ్య 112,694కు చేరింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేరాయి. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఈ జిల్లాను తొలగించారు. ఎప్పుడు ఎన్నికల ప్రకటన వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల మెటీరియల్ను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్లు, జెడ్పీ, సీఈఓలు, డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖలను కోరింది.